తనపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న మహిళా సమైక్య అధికారిణి హేమ నాగలక్ష్మిరెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజానగరం టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ పరిధిలోని జి ఎర్రపాలెం తదితర 3 గ్రామాలలో మహిళా సమైక్యులకు సంబంధించి 65 లక్షల రూపాయల గోల్మాల అయిందన్నారు. దీనిపై శాఖపరమైన విచారణ కొనసాగుతుందన్నారు. ఈ నిధులను బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి గోల్మాల్ చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనలో దళిత సామాజిక వర్గానికి చెందిన 9 మంది యానిమేటర్లను విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఈ సంఘటనలో సీసీ ట్రాన్స్ఫర్ అయ్యారని, ఆయన స్థానంలో జూనియర్ సీసీని నియమించినట్లుగా తెలిపారు. దీనిపై సీనియర్ సీసీ నియమించారని తాను కోరాడని, అయితే ఈ సంఘటనలో తనపై కక్ష పెంచుకుని తాను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా అనిపిస్తుందన్నారు. ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇక నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. కుట్రపూరితంగా తనపై జరుగుతున్న నిరాధారమైన ఆరోపణలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనవి చేస్తున్నాను, లేఖకి పీడీ గారికి ఎవిడెన్స్ మీ దగ్గర పెడుతున్నాను. అలాగే నా పేరు చెప్పి ఆవిడపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ మీ ద్వారా నేను మీడియా ద్వారా ఆవిడ మీద తెలియజేస్తున్నాను. అంతేకాని లేదు, ఆవిడతో ఫోన్లు కూడా ఉన్నాయి. ఒక జూనియర్ ని సీసీగా తీసుకుంటుంటే అడగండి, ఆయనే చెప్పాడు సీనియర్కి ఇవ్వండి అని చెప్పేసి ఏసీ నా మీద కుట్రపూరితంగా మా పార్టీ తరఫున పార్టీ పెద్దల తరఫున దీనికి నా పేరు కొమ్ము సత్యబాబు. నేను రాజనగరం మండలం టీడీపీ ఎస్సీసీఎల్ సెక్రటరీని. నిన్న నా మీద ఒక వీడియో రాజనగరం మండలం ఏపీఎం హేమ నాగలక్ష్మిరెడ్డి గారు నా మీద తప్పుడు అసత్య ఆరోపణలు మరి మీడియా ద్వారా రావడం నేను దాన్ని ఖండిస్తాను. నా మీద తప్పుడు అసత్య ఆరోపణలు మరి మీడియా ద్వారా రావడం నేను దాన్ని ఖండిస్తానికి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జి ఎర్రంపల్లి గ్రామంలో సుమారు 3 ఊర్ల గ్రామాల యొక్క మహిళ సంబంధించిన డబ్బును 65 లక్షల రూపాయలు అక్కడ స్కామ్ జరగడం జరిగింది. ఒక బీసీ పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగ విఓలను ఇద్దరిని హేమ నాగరికింది. ఒక బీసీ పాయింట్ వ్యక్తి దాన్ని గోల్మాల్ చేస్తే ఆ క్రమంలో అక్కడ మాదిగ విఓలను ఇద్దరిని హేమ నాగిరెడ్డి గారు హేమ నాగిరెడ్డి గారు వాళ్ళిద్దరిని పక్కన పెట్టడం జరిగింది. దాని విషయంలో మేము కొద్దిగా మా మాదిగ మహిళలు దయచేసి వారిని మరి విధుల్లోకి తీసుకోమని అంటే నాదేముంది, పీడీ గారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి అక్కడ 3 గ్రామములు అనగా సుమారు వివోలు 8-9 మంది అక్కడ ఆ కార్యక్రమంలో తప్పు జరిగితే కేవలం ఒక మాదిగ వివోలనే తప్పించింది. మొదటి పాయింట్ అండి, అది అయిపోయింది. దాని బాధ్యులని మరి కలెక్టర్ గారు హేమ నాగలక్ష్మిరెడ్డి గారిని చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్న సీసీ గారి మీద చర్యలు తీసుకోవాలి, వివోలు ఏం చేస్తారని కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగిందండి. అక్కడ అది అయిపోయింది. రెండవదిగా అక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మదర్ తెరిసా ట్రస్ట్ సీసీ గారిని రాజన్న దొర గారిని అనపతి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో హేమ నాగలక్ష్మి గారికి అనుకూలమైన వ్యక్తిని ఒక జూనియర్ని అక్కడ సీసీగా నియమిస్తే నేను హేమ నాగలక్ష్మి గారు ఏపీఎం గారి మీద పెద్ద అయిన ఏసీ జనార్దన్ గారికి ఫోన్ చేసి, అయ్యా అక్కడ అవినీతులు జరిగినాయి అక్కడ, కాబట్టి దయచేసి అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సీసీ కింద నియమించండి అని మేము చెప్పడం